హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? ఇది మన శ్రీశైలం పార్ట్ 2 వీడియో. మీరు కనుక పార్ట్ 1 చూడకపోతే వెంటనే మన ఛానల్కి వెళ్ళి పార్ట్ 1 చూసి వచ్చేయండి. శ్రీశైలం వచ్చి ఓన్లీ టెంపుల్ చూసి వెళ్ళాలనిపించలేదు, అక్కడున్న ప్లేసెస్ ఇంకొన్ని ఎక్స్ప్లోర్ చేయాలనిపించింది. ఫ్రెష్గా రెడీ అయ్యి టెంపుల్ సరౌండింగ్స్లో ఇంకొంచెం టైం స్పెండ్ చేద్దామని వెళ్ళాం. నిన్న నైట్ క్లోజ్ అయిపోయిన షాప్స్ ఇవాళ ఓపెన్ ఉన్నాయి కాబట్టి కొంచెం షాపింగ్, కొంచెం లడ్డు కంప్లీట్ చేసి రూమ్ చెక్అవుట్ చేసాం. అందరూ టెంపుల్ చూసి వెళ్ళిపోతారు, కానీ శ్రీశైలంలో ఇంకా చాలా హిడెన్ ప్లేసెస్ ఉన్నాయి. అవేంటో చూసేద్దాం పదండి. టెంపుల్ నుంచి కొన్ని నిమిషాల డిస్టెన్స్లోనే ఉన్న చెంచు లక్ష్మి ట్రైబల్ మ్యూజియంకి స్టార్ట్ అయ్యాం. మార్నింగ్ క్లైమేట్ మాత్రం నెక్స్ట్ లెవెల్. రోడ్స్ మొత్తం ఫ్రెష్గా కనిపిస్తున్నాయి. శ్రీశైలం అంటే టెంపుల్ మాత్రమే అనుకుంటే చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ మిస్ అయిపోతారు. మ్యూజియం చాలా రీజనబుల్. అడల్ట్స్కి అయితే 20 రూపీస్, చిల్డ్రన్స్కి అయితే 10 రూపీస్. ఇంత తక్కువ టికెట్తో నల్లమల్ల ఫారెస్ట్ హిస్టరీని చూడొచ్చు అంటే వర్త్ అని చెప్పొచ్చు. గేట్ దగ్గర నుంచి శివ విగ్రహాలు వెల్కమ్ చేయడం స్టార్ట్. టికెట్స్ చూపించాం, లోపలికి ఎంట్రీ ఇచ్చాం. అసలు మ్యూజియం అనగానే ఓల్డ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి అనుకున్నాను, కానీ ఇక్కడ కంప్లీట్ లైఫ్ స్టోరీస్ డిస్ప్లే చేస్తున్నారు. ఈ మ్యూజియం ఒక్క ట్రైబ్ గురించి మాత్రమే కాదు, నల్లమల్ల ఫారెస్ట్లో జనరేషన్స్గా జీవిస్తున్న ట్రైబల్ కమ్యూనిటీస్ గురించి. చెంచు ట్రైబ్తో పాటు గోండ్, కోలం, యాండి, సవారా, ఎరుకల లాంటి ట్రైబల్ కమ్యూనిటీస్ లైఫ్ స్టైల్ని కూడా ఇక్కడ చూపిస్తారు. మరి నల్లమల్ల ఫారెస్ట్కి వచ్చి వాళ్ళ లైవ్లీహుడ్ చూడకపోతే ఎలా? చూసేద్దాం పదండి. వీళ్ళలో చెంచులు చాలా స్పెషల్. సౌత్ ఇండియాలో ఓల్డెస్ట్ ఫారెస్ట్ డ్వెల్లింగ్ ట్రైబల్ కమ్యూనిటీస్లో వీళ్ళు ఒకరు. నల్లమల్ల ఫారెస్టే వీళ్ళకి ఇల్లు. ఫారెస్టే సూపర్ మార్కెట్, హాస్పిటల్, స్కూల్, నేచర్తో కలిసి జీవించడమే వీళ్ళ లైఫ్. వీళ్ళ హౌసెస్ సింపుల్గా కనిపిస్తాయి, కానీ ఫారెస్ట్ వెదర్కి పర్ఫెక్ట్గా డిజైన్ చేసుకున్నారు. బ్యాంబూ, లీవ్స్, వుడ్, నేచర్లో దొరికే మెటీరియల్స్తో కంప్లీట్ హౌసెస్. అండ్ ఇక్కడ వీళ్ళు యూజ్ చేసే వెపన్స్ కూడా చాలా యూనిక్గా ఉన్నాయి, లైక్ యాక్సెస్. ఇవన్నీ మ్యూజియం పీసెస్ కావు, ఒకప్పుడు వీళ్ళ డైలీ లైఫ్లో ఒక పార్ట్. ట్రైబల్ ఉమెన్ రోల్ చాలా ఇంపార్టెంట్. ఫారెస్ట్ ప్రొడ్యూస్ కలెక్ట్ చేయడం, కుకింగ్, చిల్డ్రన్ కేర్, హ్యాండ్మేడ్ ఐటమ్స్ ప్రిపేర్ చేయడం ఫ్యామిలీ బ్యాక్ బోన్ వాళ్ళే. సెలబ్రేషన్స్ వచ్చినప్పుడు ట్రెడిషనల్ డ్రమ్స్, ఫోక్ సాంగ్, గ్రూప్ డ్యాన్సెస్, నేచర్ని సెలబ్రేట్ చేస్తూ ఫెస్టివల్స్ జరుపుకుంటారు. ఎంటర్టైన్మెంట్ అంటే ఫోన్స్ కాదు, కమ్యూనిటీ. నాకు ఇక్కడ నచ్చింది ఏంటంటే ఆబ్జెక్ట్ డిస్ప్లే చేయలేదు, ఒక కంప్లీట్ లైఫ్ స్టైల్ క్రియేట్ చేశారు. స్టాట్యూస్ చూస్తే రియల్ పీపుల్ని చూసినట్టు అనిపిస్తుంది. ఎనిమల్ హంటింగ్ అంటే వీళ్ళ హాబీ కాదు, సర్వైవల్. తినడానికి అవసరం ఉన్నప్పుడే హంట్ చేసేవాళ్ళు, ఫన్ కోసం ఒక్క ఎనిమల్ని కూడా చంపలేదు. చెంచు ఉమెన్ రోల్ చూస్తే మన ఆఫీస్ హెచ్ఆర్ కన్నా ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్. ఫుడ్ కలెక్ట్ చేస్తారు, చిల్డ్రన్ని చూసుకోవాలి, ఫైర్హుడ్, కుకింగ్, ఫారెస్ట్ ప్రొడ్యూసర్, ఇవన్నీ వాళ్ళే చూసుకుంటూ ఉంటారు. బో అండ్ యారోస్ చూస్తే మ్యూజియంలో డెకరేషన్ లాగా కనిపిస్తున్నాయి, కానీ ఒకప్పుడు అవి అమెజాన్ డెలివరీ. ఫుడ్ కావాలా, వాటిని తీసుకొని ఫారెస్ట్కి వెళ్ళాలి. డాక్టర్ అపాయింట్మెంట్ అనే కాన్సెప్ట్స్ కన్నా ముందే ఫారెస్ట్లోనే ట్రీట్మెంట్ కంప్లీట్ అయ్యేది. స్నేక్ బైట్ అయినా, ఫీవర్ అయినా, ఏమైనా ఊన్స్ ఉన్నా చాలా డిసీజెస్కి మెడిసినల్ ప్లాంట్స్ యూస్ చేసేవాళ్ళు. హనీ కలెక్ట్ చేయడం అంటే షాప్కి వెళ్ళడం కాదు, 100 feet హైట్ రాక్స్ ఎక్కాలి, బీ హైవ్స్ దగ్గరికి వెళ్ళాలి, స్మోక్ యూస్ చేసి బీస్ని పక్కకు పంపించి అప్పుడు హనీ కలెక్ట్ చేస్తారు, అది కూడా సేఫ్టీ బెల్ట్ లేకుండా. ఇక్కడ డిఫరెంట్ ట్రైబ్స్ లైఫ్ స్టైల్ అండ్ అక్కడ పక్కనే డిఫరెంట్ లాంగ్వేజెస్లో వాళ్ళు యూస్ చేసిన మెటీరియల్స్, వాళ్ళ లైవ్లీహుడ్, వాళ్ళ స్పెషాలిటీ అన్నీ రాసున్నాయి. మీరు వెళ్ళినప్పుడు వాటిని చూస్తూ మీరు నాలెడ్జ్ పొందొచ్చు.
మ్యూజియం కంప్లీట్ అయ్యాక బయటికి వచ్చాం. పార్క్లో ఒక బోట్ షేప్ స్ట్రక్చర్ కనిపించింది. అది చూడగానే మా పేరెంట్స్ టైటానిక్ హీరో హీరోయిన్ అయిపోయారు. రోడ్ పక్కన ఉన్న ఈ శివుడి విగ్రహాలు కూడా నెక్స్ట్ లెవెల్. శ్రీశైలంలో టెంపుల్ మాత్రమే కాదు, ప్రతి ప్లేస్లో శివ ప్రజెన్స్ ఫీల్ అవుతుంది. శ్రీశైలంకి వచ్చినప్పుడు టెంపుల్ దర్శనం కంపల్సరీ, కానీ ఈ మ్యూజియంని స్కిప్ చేయకండి. ఎందుకంటే దేవుణ్ణి చూడడం ఒక ఎక్స్పీరియన్స్, ఆ ప్రదేశంలో జనరేషన్స్గా జీవించిన మనుషుల జీవితం తెలుసుకోవడం ఇంకొక ఎక్స్పీరియన్స్. ఈ రెండు కలిస్తేనే శ్రీశైలం జర్నీ కంప్లీట్ అనిపిస్తుంది. మరెన్నో హిడెన్ స్పాట్స్ పాత్రలో చూద్దాం.